కీర్తనల గ్రంథం 74వ అధ్యాయము కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు తన నాయన ఆరాధనంతట్లో ఆధిపత్యం వహించిన దేవా, మీ వాక్యంలోనికి మేము వెలుచుండగా మీ చక్కని మర్మములను మేము తెలుసుకొని అది మా జీవితంలో మేము అన్వయించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు మీ వాక్యం తన్ని నాయన మా అందరి హృదయంలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించి ప్రభువా నిండు హృదయములతో మేము తిరిగి వెళ్ళుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ దేవుని నామంలో వందనాలు. మరి ఇటు శ్రేష్టమైన సమయంను దేవుడు నాకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి వందనాలు. మరి నాకు ఏ అర్హత లేకపోయినా నాకు సమయాన్ని ఇచ్చినందుకు పాస్టర్ అమ్మ గారికి కూడా వందనాలు చెల్లించుకొచ్చున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఇటువంటి దేవుడు మన దేవుని వంటి దేవుడు మనం లోకంలో ఎక్కడ వెతికినా కూడా మనకి దొరకడు. ఎందుకు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఎందుకనంటే ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు అని చెప్తున్నాడు. సదాకాలము అని అంటే దానికి ఒక టైం లిమిట్ ఉందా? సదాకాలం అంటే టైం లిమిట్ ఏమీ లేదు. దానికి ఒక టైం లిమిట్ అనేది ఏమీ లేదు. ఎప్పటికీ అదే మనము వెళ్ళకట్టలేనంత సమయం అంటే సదాకాలం. దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తుంది, దేవుడు మనకు సదాకాలము ఆయన మనకి దేవుడై ఉన్నాడు. మరి ఈయన సదాకాలము మనకి దేవుడై ఎందుకు ఉండాలి? ఫర్ ఎవర్. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివినట్లయితే ఫర్ ఎవర్ అని ఉంటుంది. ఫర్ ఎవర్కి మీనింగ్ ఏంటంటే ఫర్ ఆల్ టైమ్, పర్మనెంట్లీ. దానికి మధ్యలో ఎవరు వచ్చి ఏం చేసినా కూడా మన దేవుడిని కాకుండా చేయగలిగిన వారు లేరన్నమాట. సో ఈ ఫర్ ఎవర్ దేవుడు మనకి ఎందుకు ఫర్ ఎవర్ మనకి దేవుడై ఉండాలి అనేది మనము చూద్దాము. మొదటిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చూసుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే బిఫోర్ ద ఫౌండేషన్ వాజ్ లేడ్ టు దిస్ వరల్డ్, ఈ జగత్తుకి పునాది కూడా వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకొని ఆయన ప్రేమ చేత మనల్ని నిర్ణయించుకొని పెట్టుకున్నాడు. అంటే ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పేరు ఆయనకు తెలుసు. వీరు దేవుని నామంలో బాప్తిస్మము పొందుతారని ఆయనకి తెలుసు. మనలందరినీ కూడా ప్రేమించి ఆయన నామంలో బాప్తిస్మం పొంది ఆయన సంఘములో ఆయన కుటుంబంలో మనల్ని ఏం చేసుకున్నాడు? అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన కుమారులనుగా కుమార్తెలనుగా ఆయన మనలను స్వీకరించి ఉన్నాడు. ఎందుకు ఈయన మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు అంటే మొదటి విషయం ఏంటి? ముందుగా జగత్తు పునాది వేయబడక ముందే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయం ఆయన ఆలోచనలో ఉంది. దేవుని ఆలోచనలో ఉండడం ఎంత గొప్ప విషయం, ఆయన జ్ఞాపకంలో ఉండడం ఎంత గొప్ప విషయం. ఈ లోకానికి కూడా పునాది వేయబడ ముందు ఆయన నీ గురించి నా గురించి మన అందరి గురించి ఆలోచించి ఉన్నాడంటే అది ఎంత గొప్ప విషయం. అందుకని ఈయన సదాకాలం అంటే ఈ లోకము కూడా నిర్మింపబడినప్పుడు, దీనికి పునాది కూడా వేయబడినప్పుడు ఆయన మనకి దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన మనకి సదాకాలము దేవుడై ఉన్నాడని పౌలు గారు మనకి చెప్తూ ఉంటారు. అలాగే మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుండి
19 వచనాలు మనం చూసుకుందాం. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందియు ఆయన ప్రత్యక్షపరచబడెను కాక. ఇక్కడ పేతురు గారు చాలా చక్కగా చెప్తున్నారు. మనము ఎవరి రక్తం చేత విమోచింపబడిన వారము? నిష్కళంకమైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత, గొర్రె పిల్ల రక్తం చేత మనము విమోచింపబడిన వారు. దేవుడు మనకు సదాకాలం ఎందుకు దేవుడై ఉన్నాడు అని అంటే, మొదటిగా ఏంటి, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని అందరినీ ప్రేమించి ఏర్పరచుకొని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ప్రత్యేకపరిచినాడు. కాబట్టి ఆయన మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, ఆయన మనల్ని ఎంతో ప్రియముగా ఎంచి మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఏం చేసినాడు, ఆయన కుమారుడిని మన కోసం ఇచ్చి ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు. ఎంతో విలువైన రక్తం అది. ఆ రక్తంకి మనము వెల కట్టలేము. ఒక మనిషి కోసం ఒక మనిషి మరణించడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు, లేదంటే ఇప్పుడు మనము కొన్ని విషయాల్లో చూస్తే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ అని చాలా సివియర్ టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేగాని రక్త సంబంధంలో మనం ఒకరి కోసం ఒకరు మరణించడం చూస్తామేమో కానీ ఈ భూమి అంతటి కొరకు, పాపుల కొరకు, నీచుల కొరకు, దౌర్భాగ్యుల కొరకు, వ్యభిచారుల కొరకు, హంతకుల కొరకు ఒకరు మరణించడం ఎక్కడైనా చూసామా మనం? కానీ మన ప్రభు అయిన క్రీస్తు ఏం చేశాడు, మనం ఇంకా పాపంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని విమోచించి మనల్ని శుద్ధీకరించి ప్రభు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనల్ని నిష్కలంకులుగా నిలవబెట్టడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మూడో విషయం మనం గమనించినట్లయితే, పరిశుద్ధైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 5 వచనములు మనము చదువుకున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేవబడినో అలాగే మనము నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉంటుంది. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, బాప్తిస్మంలో మనమందరం కూడా ఆయనతో పాలివారమై పాతి పెట్టబడ్డాం. ఏ క్షణమైతే మనము ఆయన నామమందు, తండ్రి కుమార పరిశుధాత్మ నామమందు మనము బాప్తిస్మం పొంది ఉన్నామో ఆ క్షణములోనే క్రీస్తులో కూడా మనం పాతి పెట్టబడి, ఎలాగైతే ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడో తిరిగి మనము కూడా ఆయనతో పాటు మృతులలో నుండి లేపబడే సంఘముగా, సభ్యులముగా, ఆయన కుమారులుగా మనము ఉన్నాం. అంటే ఆయన మరణంలో మనము పాలివారమై తిరిగి ఆయన పునరుజ్జీవంలో కూడా మనము పాలివారమై ఉంటాం. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామములో మనము బాప్తిస్మం పొంది ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారం అయితే తిరిగి ఆయనతో కూడా మనము లేపబడిన వారముగా ఉంటాం. ఇక్కడ మూడో విషయము దేవుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన జగత్తు పునాది వేయబడక ముందు మనల్ని మనము చూద్దాం. జగత్తు పునాది వేయబడక ముందు నీ గురించి నా గురించి ఆలోచించి నిన్ను నన్ను సృష్టించాలనే ఆలోచన కలిగి, తరువాత మనము పాపములోనికి వెళ్ళిపోతామని తెలిసినాక కూడా ఆయన ఉగ్రతనంతటిని కూడా అణుచుకొని మన కొరకు ఒక నిష్కల్మషమైన ఒక త్యాగాన్ని, ఒక బలిని ఆయన సిద్ధము చేసి ఆ బలిని మన కొరకు అర్పించి ఆ రక్తము చేత మనలను శుద్ధీకరించి ఆ రక్తంలో మనం కడగబడిన తర్వాత మనము మృతులమైనప్పుడు తిరిగి ఆయనతో కూడా లేపబడుటకు ఆయన ముందుగా లేచి ఉన్నాడు.
సో జగత్తు పునాది వేయబడక ముందు నుండి జగత్తు మొత్తము లయమైపోయినా కూడా ఆయన మనకు దేవుడే. జగత్తు పునాది వేయబడక ముందు నీ గురించి ఆలోచించిన దేవుడు జగమంతా కూడా లయమైపోయినాక కూడా ఆయన నీకు దేవుడై ఉన్నాడు, నాకు ఆయన దేవుడై ఉన్నాడు. నీ గురించి నా గురించి ఆలోచించు దేవుడై ఉన్నాడు. 3 విషయాలు మనం గమనించున్నాం. మొదటిగా ఆయన మనకి ఎందుకు దేవుడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవ విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనము కడగబడిన వారమై ఆయన సంఘములో కుమారులంగా కుమార్తెలంగా మనము అడాప్ట్ చేయబడ్డాము. మూడో విషయము ఆయనతో కూడా మనము బాప్తిస్మమందు పాతి పెట్టబడి తిరిగి ఆయనతో కూడా మనము లేపబడతాం. సో ఇక్కడ మరణానికి కూడా మన మీద ఎటువంటి అధికారం లేకుండా దేవుడు చేసి ఉన్నాడు. మరణానికి కూడా ఎటువంటి అధికారం లేకుండా ఆ ప్రభు అయిన దేవుడు చేసి ఉన్నాడు. మనము ఇప్పటి వరకు దేవుడు ఎందుకు మనకు దేవుడై ఉన్నాడు అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకు ఆయన మనకి సదాకాలము దేవుడై ఉన్నాడు అని మనం 3 విషయాలు గమనించున్నాం కాబట్టి మనం ముందుకు వెళ్తూ ఎందుకు ఎట్లా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నారు? మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. మరణం వరకు ఆయన మనల్ని ఎలాగూ నడిపిస్తాడో మనము వాక్యము నుండి మనము చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఇక్కడ చాలా చక్కగా యెషయా భక్తుడు ఏం చెప్తున్నారు? ఆయన నిన్ను నిత్యము నడిపించును. ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే హీ విల్ గైడ్ అస్ కంటిన్యూઅల్లీ అంటే కంటిన్యూస్. దానికి ఇక్కడ కూడా అంతరాయం కలగకుండా ఆయన నిన్ను నడిపించును. ఈవెన్ ఇన్ ఫ్యామైన్ అంటే క్షామము, అంటే ఇవి క్షామము అంటే కరువులు వచ్చినప్పుడు కూడా ఆయన మనలను పోషించే దేవుడుగా మనల్ని నడిపించే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తాం. మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 2 years లాక్డౌన్లో మనం ఉన్నాం. మన సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో మంది చాలా దీనమైన స్థితిలో భయంకరమైన స్థితిలో చాలా మంది చనిపోయారు. గొప్ప గనులు అందులో చనిపోయారు. కానీ మన సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి బాధ కష్టం కలగకుండా దేవుడు ఎంతో గొప్ప కరువు నుండి, అది కరువు సమయమే, ఎంతో తెగులు చేత చాలా మంది చనిపోతున్న సమయం, ఒక ప్లేగ్ లాగా అది విస్తరిస్తూ ఎవరిని భక్షించకుండా అంటే ఎవరిని కూడా వీళ్ళు గొప్పనా వీరు పేదనా వీళ్ళ దగ్గర డబ్బు ఉందా ఏది ఎంత డబ్బు కూడా ఎవరిని కాపాడలేకపోయింది. కానీ అటువంటి సమయంలో కూడా మామూలు కుటుంబాల నుండి వచ్చి పేద స్థితిలో ఉన్న మనలను దేవుడు పోషించడమే కాక ఆయన మనందరికీ కూడా చక్కని ఆరోగ్యమును ఇచ్చి ఉన్నాడు. అంటే నీటి కాలువలో ఆయన మనల్ని నాటి మనల్ని వృద్ధిపరిచినాడు. ఏ సమయంలో కూడా ఆయన అరే ఈ సమయంలో మనకు ఆహారం లేదే, అరే ఇప్పుడు వీరు బాధపడుతూ ఉన్నారే, ఎట్లా మనం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదే, ఇట్లాంటి సమయం ఎక్కడ కూడా మన సంఘంలో కనిపించినట్లుగా మనము చూడలేదు. మనం అందరము ఒక కుటుంబంగా దేవుని సంఘంలో కూడుకొని పోయినప్పటికీ కూడా మనం అందరం ఆన్లైన్లో ప్రతిరోజు ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూడవచ్చు. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన మేళ్లను చాలా మార్లు మనము మర్చిపోయే స్థితిలో ఉంటాం. కాబట్టి ఈ కంటిన్యూస్ థింగ్ అనేది మనము గమనించమన్నమాట. కానీ ఒక్కసారి మనం కూర్చొని దేవుడు మనకు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేయడం మొదలు పెట్టుకుంటే ఆ మేళ్ళకి ఒక అంతు అనేది ఉండదన్నమాట. ఇక్కడ యెషయా భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. హీ విల్ గైడ్ యూ కంటిన్యూઅల్లీ. ఆయన నిత్యము నిన్ను నడిపించి నిన్ను పోషించి నిన్ను నీరు కట్టి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎలా ఆయన పోషిస్తాడంటే నీరు కట్టిన తోట వలె ఆయన నిన్ను ఎప్పుడు ఉబ్బుకుచుండే నీటి దగ్గర నిన్ను నాటి ఆయన నిన్ను పోషిస్తాడు. కరువులో కూడా ఆయన నీ చేయి విడిచే దేవుడు కాదు.
కరువు అయినా, కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, వేదన అయినా, ఏ సమయంలో అయినా ఆయన నీ చేయి విడిచే దేవుడు కాదు. రెండవ విషయం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 23-24 వచనాలు మనం గమనించాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదము, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నారు? ఎల్లప్పుడూ నీవు నా చెయ్యి పట్టుకుందువు. ఎల్లప్పుడు అంటే కూడా ఇటర్నల్ కదా, దానికి కూడా ఒక టైం లిమిట్ లేదు. దేవునికి ఒక టైం లిమిట్, ఎల్లప్పుడూ ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉంటాడు అని చెప్తూ ఇక్కడ ఎలాగో నడిపిస్తాడంట? ఆయన కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, మళ్ళీ కింది వచనం చదవండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించేది. ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. మొదటిగా మనం ఏం చూసాము? ఆయన కరువులో కూడా మనల్ని పోషించి నడిపిస్తాడు అంటూ ఇక్కడ కీర్తన భాగంలోకి వచ్చేసరికి భక్తుడు ఏమంటున్నారు? నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. మన జీవితంలో ఏదైనా కన్ఫ్యూజన్, లేదంటే ఒక పెద్ద డెసిషన్ మన జీవితంలో మన ఎదురుగా ఉన్నప్పుడు, లేదంటే ఒక పెద్ద సమస్య మన ఎదురుగా ఉన్నప్పుడు, ఒక జ్ఞానవంతుడైన ఒక మనిషి వచ్చి దానికి తగిన సొల్యూషన్, ఆ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ మనకిస్తే మన హృదయంలో నుండి ఎంత భారం దిగిపోతుంది, అవునా కదా? మన హృదయంలో నుండి ఒక భారం అనేది దిగిపోతుంది. దీనికి తగిన ఆన్సర్ మనకి దొరికింది అని చెప్పేసి మనకి ఒక శాంతి ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు నేను ఆలోచన చెప్పి నేను నడిపిస్తా అంటే మనకి మన జీవితంలో ఎవరు మనకి హెల్పర్గా, మెంటర్గా ఉన్నా లేకున్నా మన మెంటర్ ఎవరు? ఆ ప్రభు అయిన క్రీస్తే ఏమంటున్నాడు? నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తా. నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ చెయ్యి పట్టుకొని, నీ కుడి చెయ్యి నేను పట్టుకొని నేను నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తూ, నేను నీకు చక్కని ఆలోచననిచ్చి నువ్వు ఏ మార్గంలో నడవాలో, ఏ డెసిషన్ నువ్వు తీసుకోవాలో, ఎలా నువ్వు ఉండాలో, నీ జీవితంలో నువ్వు ఎలా నిర్ణయించుకోవాలో, ఏ సమస్యలుగా గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను నువ్వు ఎలా బలపరుచుకోవాలో నేను నీకు ఆలోచన చెప్తా. ఆలోచన చెప్పేవారు ఉండడం ఎంతో అదృష్టమైన విషయం. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఇలా జ్ఞానంతో నింపి నడిపించేవారు ఉండరు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే పెద్దవాళ్ళే బుద్ధిహీనులుగా ఉంటున్నారు, పెద్దవారే బుద్ధిహీనులుగా ఉంటున్నారు. కానీ దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు నేను ఆలోచన చెప్పి నేను నడిపిస్తా. మొదటిగా ఆయన ఏమంటున్నాడు? కరువులో కూడా నేను నీ చెయ్యి విడవకుండా నేను నిన్ను పోషించి నడిపిస్తా అంటే, రెండో విషయం ఏమంటున్నాడు? నేను నీ చెయ్యి ఎల్లప్పుడు కూడా పట్టుకొని నీకు ఆలోచన చెప్తా. ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నవారు వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటారు. నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ స్ట్రీమ్లోకి నేను వెళ్తే నేను ఒక ఉన్నతమైన స్థానంలో నించుంటా, ఏ స్ట్రీమ్ నేను తీసుకుంటే ఒక చక్కని స్థానంలో, ఒక మంచి స్థానంలో, అందరూ మెచ్చుకోదగిన స్థానంలో, సంపాదించే స్థానంలో నేను ఎలా ఉంటాను అని అనుకొని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ చాలామంది జీవితాల్లో ఆలోచన చెప్పేవారు ఎవరు ఉండరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నా సన్నిధిలో ఉన్నట్లయితే నువ్వు ఏ మార్గంలో నడుచుకోవాలో నేను నీకు ఆలోచన చెప్తా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా మీరు ఇది చదివినట్లయితే ఫస్ట్ ఐజియాలో అంటే యెషయాలో మనం చదివినప్పుడు హీ విల్ గైడ్ అస్ కంటిన్యూઅల్లీ అని ఉంది కదా. ఇక్కడ కూడా హీ విల్ గైడ్ అస్ కంటిన్యూઅల్లీ, సేమ్ వర్డ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, కంటిన్యూઅల్లీ, ఎల్లప్పుడు. దానికి ఈ సమయంలో, నీ కష్ట సమయంలో నేను విడవను, నువ్వు సంతోషంగా ఉండే సమయంలో నేను విడవను అని కాదు, ప్రతి సమయంలో, అసమయమందు కూడా ఆయన నీతో ఉంటాడు. ఉండి ఇంకొక వాగ్దానం ఆయన ఏం చేస్తున్నాడు అంటే, తరువాత మహిమలో నేను నిన్ను చేర్చుకొందును. మహిమలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ మహిమలో నేను నిన్ను ప్రవేశపెడతాను అని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. మూడో విషయం మనము గమనించుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2-4 వచనాలు మనం చదువుకున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు,
తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇదందరికీ మనకి సుపరిచితమైన కీర్తన భాగం కదా, 23వ కీర్తన. ఆయన ఏమంటున్నాడు? పచ్చిక ఉన్న స్థలములలో ఆయన నేను నిన్ను నడిపిస్తూ ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినా కూడా నేను ఏ అపాయమునకు భయపడును అని అక్కడ భక్తుడు అంటే ఎందుకైనా భయపడడు? గాఢాంధకారంలో మనకి ఒక క్షణము వర్షం పడినప్పుడు కరెంటు పోతేనే మనము కింద మీద అయిపోతుంటాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకుండా మన జీవితంలో ఏది నడవదు. మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మనకి టీవీ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఫ్యాన్ లేకుండా మనం ఉండలేము, రైస్ కుక్కర్స్ లేకపోతే వంట చేసుకోలేము. ఎన్ని విధాలుగా మనకి ఎలక్ట్రిసిటీ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలను సంచరించినా కూడా నేను భయపడను. ఎందుకు? నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఆయన గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు, భయంకరమైన కష్టాల్లో మనం ప్రయాణించాల్సిన పరిస్థితులు కొన్ని నెలకొనవచ్చు. కొంతమంది హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, లేదంటే మన ప్రియమైన వాళ్ళను మనం కోల్పోయినప్పుడు కానీ మనము ఏమవుతాము? డిప్రెషన్లోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం కదా. డార్కెస్ట్ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోతుంటాం. కొన్ని వ్యాధులు మనల్ని అంటుకొని ఉంటాయి, అవి మనల్ని విడిచిపెట్టవు. ఎంత ప్రార్థన చేసినా దాని నుండి మనకి విడుదల దొరకట్లేదు. ఏమయ్యా మేము ఏం తప్పు చేసినాము? ఎందుకు మా జీవితంలో ఈ సమస్య నుండి నాకు విడుదల ఎందుకు దొరకట్లేదు? ఈ డిప్రెషన్ నుండి నేను ఎందుకు రాలేకపోతున్నాను? ఈ యాంగ్జైటీ అటాక్స్ నుండి నేను ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? అందరూ నన్ను నిందిస్తున్నారు, అందరి విషయంలో నేను బాధ కలిగి ఉన్నాను, ఏంటి నా జీవితం అని నువ్వు గాఢాంధకారపు లోయల్లో నువ్వు ఒక చీకటి స్థలంలో నువ్వు కూర్చున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడో లోకంలో? మొత్తం భూమి అంతా ఇక్కడ నుండి అక్కడ తారుమారు చేసి మనం వెతికినా కూడా ఇటువంటి దేవుడు మనకి దొరకడు. అట్లాంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే అంటే మనము ఎంత ధన్యులము. మొదటిగా మనం ఏం చేస్తున్నాము? క్షామములో ఆయన మనల్ని నడిపిస్తూ పోషించే దేవుడు. రెండవది, ఆయన మనకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు. మూడవది, మన డార్కెస్ట్ ఫేజెస్లో, మనం గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించినా కూడా అక్కడ కూడా మనల్ని ఆదరించి నడిపించే దేవుడు. ఒంటరి పోరాటాలు కదా, చాలా సమయాల్లో మనము చాలా ఒంటరిగా ఫీల్ అవుతాం. మన చుట్టూ చాలా మంది ఉంటారు, మన చుట్టూ మన ప్రియులందరూ ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో ఏదో వేదన, ఒక ఒంటరితనం అనేది మనకి ఇట్లా చుట్టుముట్టి సాతాను మనకి ఏం గుర్తు చేస్తూ ఉంటాడు? ఏడయ్యా నీ దేవుడు? ఎక్కడున్నాడు నువ్వు ప్రార్థించే దేవుడు? ఎక్కడున్నాడు నువ్వు స్తుతించే దేవుడు? ప్రతి ఆదివారం పరుగు పరుగున నువ్వు వెళ్తున్నావే, ఏడి నీ దేవుడు? నీ వ్యాధిలో ఏడి నీ దేవుడు? నీ కష్టంలో ఏడి నీ దేవుడు? అందరూ నిన్ను నిందిస్తుండగా ఏది నీ దేవుడు? నువ్వు ఇంతగా బాధపడుతున్నావే, ఒంటరిగా నువ్వు ఇట్లా ఒక మూలను కూర్చొని ఉన్నావే, ఏడి నీ దేవుడు అన్నప్పుడు మనం ఆ సాతానికి ఏమని జవాబు ఇవ్వాలి? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా నేను ఏ అపాయమునకు భయపడను. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరించి దాన్ని నెక్స్ట్ వచనాల్లో మనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచును, చిరకాలము కృపాక్షేమంలో నా వెంట వచ్చును. హబక్కుకు గారు ఒక చక్కని మాట అంటారు, నాకు ఎంతో ఇష్టమైన మాట అది. ఆయన ఏమంటారంటే, చేనులో పైరు పంట ఉన్నా లేకున్నా, నా జీవితంలో ఒక సమృద్ధి ఉన్నా లేకున్నా, నా దేవుడిని నేను స్తుతిస్తే చాలు. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. చక్కగా ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమంటే, చేనిలో పైరు పంట ఉన్నా లేకున్నా, పొలంలో పశువులు నాకు ఉన్నా లేకపోయినా,
నా దేవుడిని స్తుతించడం నా జీవితంలో ఉంటే నాకు చాలు, అంతకంటే ఇంకేది అవసరం లేదు. ఆయన మన జీవితంలో ఉంటే చాలు. ఇటువంటి దేవుడు మనకు ఉండగా మనము ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరత లేదు. అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకుందాం. యెషయా గ్రంథము ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంప పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. ఇక్కడ ఎంత చక్కగా కదా ఈ వాగ్దానం. అందరికి ఇష్టం కదా, చాలా మంది గృహాల్లో కూడా పెట్టుకుంటారు. ముదిమి వచ్చే వరకు అంటే నీకు అంతము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను చంక పెట్టుకొని నిన్ను కాపాడువాడను నేనే. మనల్ని మన తల్లిదండ్రులు ఎంతవరకు ఎత్తుకుంటారు? ఒక సర్టెన్ ఏజ్, ఒక 5 సంవత్సరాలు వచ్చే వరకు, లేదంటే 6 సంవత్సరాలు వచ్చే వరకు చంకలో మనల్ని ఎత్తుకొని మనల్ని లాలన చేస్తారు. కానీ ఇక్కడ మన దేవుడు ఏం చెప్తున్నాడు? ముదిమి వచ్చే వరకు. ఎవరైనా ముసలోళ్ళని ఎత్తుకొని లాలన చేస్తారా? అంతంలో ఉన్న వారిని ఎత్తుకొని ఎవరైనా లాలన చేస్తారా? వాళ్ళని ఆదరిస్తారా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ ముదిమిలో కూడా, నీ వృద్ధాప్యంలో నేను నిన్ను చంకబెట్టుకొని నేను నిన్ను ఆదరిస్తా, నేను నిన్ను కాపాడుతా. ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ విల్ క్యారీ యూ అండ్ ఐ విల్ సేవ్ యూ. ఇంకా కింద ఏమంటాడు? బికాస్ ఐ మేడ్ యూ. నేనే నిన్ను చేసి ఉన్నాను కనుక నేనే నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను రక్షిస్తాను. మన తల్లిదండ్రులు అంటారా, మేము మిమ్మల్ని కన్నాం కాబట్టి మీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఎత్తుకొని తిరుగుతాము, మిమ్మల్ని ముద్దు చేస్తామంటారా? ఇంత పెద్దగైనా ఇంకా బుద్ధి లేదా? ఇంకెప్పుడు నువ్వు బాధ్యత తెలుసుకునేది అంటారా అన్నారా మన తల్లిదండ్రులు? ఎందుకు ఇంత వ్యర్థమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు? ఎప్పుడయ్యా నువ్వు బాధ్యత తెలుసుకునేది? 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా నీ పిల్లల్ని, లేకపోతే నీకు ఏదో నేను సహాయం చేయాలంటే ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావు అంటారు. అంటారా అన్నారా? ఇది ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పాస్ట్ అంతా చెప్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము నడుచుకుంటూ నిక్కర్లు వేసుకొని వెళ్ళేటోళ్ళం, మీరు ఇప్పుడు 1 ఇయర్కి జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు అంటారా అన్నారా? మా తాతయ్య అయితే చెప్పేవారు అనమాట, ఊరికే మా నాన్నగారి గురించి చెప్పేవారు. మీ నాన్నకి 10th క్లాస్ వచ్చినప్పుడు నేను నిక్కర్ కుట్టించినమ్మా. మీ నాన్నగారికి 10th క్లాస్ వచ్చిన తర్వాత అంట వారు నిక్కర్లు కుట్టించారంట. మా నాన్నగారి గురించి ఊరికే చెప్తూ ఉండేవారు అనమాట. మీ నాన్నగారు ఇలా, మీ నాన్నగారు అలా, ఎంతో కష్టపడి నేను వాడిని పోషించి ఉన్నాను, నేను ఎంతో శ్రమపడి ఉన్నాను. మా నాన్నగారు ఆయన స్కూల్ డేస్ గురించి చెప్తుంటారు. మేము ఎలా స్కూల్కి నడిచి వెళ్ళేవారము అని. కానీ దేవుడు ఏమంటున్నారు? నీకు 40 కాదు, 50 కాదు, 100 ఏళ్ళు వచ్చినా కూడా నిన్ను నేను పో, నీకు బాధ్యత లేదా, నువ్వు పెద్దవాడవు కావా అని నేను అనను. ఆ సమయంలో కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను, ఆ సమయంలో కూడా నేను నిన్ను ఆదరిస్తాను. ఏ తల్లిదండ్రులు ఇవ్వలేరండి ఈ ఆదరణ. ఏ తల్లిదండ్రులు మనకి ఇటువంటి ఆదరణ ఇవ్వలేరు. ఏ సొంత రక్త సంబంధులు, భార్యాభర్తలు కూడా మనకి ఇటువంటి ఆదరణ ఇవ్వలేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ముదిమి వచ్చే వరకు నేను చేసి ఉన్నా కాబట్టి నేను చంకబెట్టుకొని నేను నిన్ను ఎత్తుకుంటాను. మనం ఎంత పెద్దవారమైనా అంటూ ఉంటారు కదా, మీరు ఎంత పెద్దవారమైనా తల్లిదండ్రుల ముందు చిన్నవారే అని అంటారు. అలాంటిది సృష్టికర్త అయిన దేవుని ముందు మనం చంటి బిడ్డలం కావచ్చు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను. ఎవరు నిన్ను ఆదరించకపోయినప్పటికీ నేను నిన్ను కాపాడుతూ నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను దగ్గరికి తెచ్చుకుంటా, నేను నిన్ను హత్తుకుంటా అని దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నారు. చివరిగా మనం చూద్దాము యెషయా గ్రంథము 58వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము
19-20 కీర్తనల గ్రంథము 68-19-20. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ కీర్తనకారుడు అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. ఎవరు భరిస్తున్నారు మన భారము? ప్రభు అయిన క్రీస్తు అనుదినము మన భారమును భరిస్తున్నాడంట. కొన్ని సమయాల్లో మనకున్న కష్టములను బట్టి, మనకున్న వేదనలను బట్టి, లేదంటే ఆర్థిక ఇబ్బందులను బట్టి వి గివ్ అప్ కదా. నాకు వద్దు, ఏంది లైఫ్, ఇంకెన్నాళ్ళు నేను ఇవంతా భరించాలి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు. కొన్ని సందర్భాలు కొంతమంది బిడ్డల్ని తల్లి విడిచి వెళ్ళిపోతుంది. తండ్రి నేను బాధ్యత తీసుకోనని చెప్పి విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆ భారమును తట్టుకోలేక వాళ్ళు ఏమంటారు? ఐ గివ్ అప్, ఐ లీవ్ యూ ఆల్. మీరు ఎట్లా బతుకుతారో అది మీ ఇష్టం, నాకు మాత్రము సంబంధం లేదు అని ఎంతో మంది బిడ్డల్ని ఇప్పుడు అనాథాశ్రమంలో మనం చూడొచ్చు. ఆ బిడ్డలు ఏం పాపం చేసినారంటే వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళని విడిచిపెట్టి ఆ రోడ్ల మీద వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? అనుదినము, ప్రతిదినము, సాటర్డే టు సండే అంటున్నాడా? మండే వదిలేస్తా అంటున్నాడా? ఏమంటున్నాడు? అనుదినము నేను మీ భారములను భరించుతూనే వస్తున్నాను, మరణము నుండి కూడా నేను మిమ్మల్ని కాపాడతా. పౌలు గారు అంటారు కదా, ఓ మరణమా ఈ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, కానీ కూడా యేసయ్య విరగొట్టేశారు. మనిషి జీవితంలో మనిషి అతి ఎక్కువగా భయపడేది మరణంకే. మీరు ఎవరినైనా గమనించండి, వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు వచ్చిన ఒక ముసలావిడ దగ్గరికి కానీ, ముసలాయన దగ్గరికి కానీ, ఒక వృద్ధుడి దగ్గరికి మనం వెళ్ళినా వాళ్ళు కూడా మరణం గురించి భయపడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా జీవించాలని ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ లోకంలో మరణం గురించి భయపడతారు. ఎందుకు? అది ఎలా వస్తుందో, ఏ పరిస్థితుల్లో వస్తుందో మనం ఎరగము కాబట్టి ఆ మరణానికి అందరూ భయపడుతూ ఉంటారు. అందుకనే మన సంఘ కాపరి ప్రతిసారి మనకు ఒక జ్ఞాపకం చేస్తారు. ఏంటిది? మంచి మరణం కావాలని మీరు కోరుకోండి, మా దినములు మాకు లెక్కించమని ప్రార్థన చేయండి. మోషే గారు ప్రార్థించినట్లు మీరు కూడా మా దినములు మాకు లెక్కించడం నేర్పయ్యాలి, ప్రార్థన చేయాలని ప్రతిసారి మన అయ్యగారు మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చేసి సెలవిస్తుంది? మరణం కూడా ఆయన ప్రేమ నుండి, ఆయన కాపుదల నుండి, ఆయన నడిపింపు నుండి మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే ఆ మరణాన్ని కూడా దేవుడు సిలువలో తొక్కి వేసి ఉన్నాడు, దానిని కూడా ఆయన జయించి ఉన్నాడు. మనము మొదటిగా ఆయన ఎలా నడిపిస్తా అన్నాడు? కరువులో నుండి మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఆయన ఎందుకు నడిపిస్తాడు? మన దేవుడు సదాకాలం ఎందుకు నడిపిస్తాడు అని అంటే, ఆయన జగత్తు పునాది వేయబడక ముందు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన నిష్కలంపైన రక్తం చేత మనము కడిగి విమోచించి ఉన్నాడు. 3వ విషయము, ఆయన బాప్తిస్మంలో కూడా మనం పెట్టబడిన వారమై, ఆయన పునరుత్థానంలో తిరిగి మనము లేచి వారమై ఉన్నాము. కాబట్టి ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనము ఎట్లా ఆయన మనల్ని నడిపిస్తాడు అని మనము ప్రశ్నించినట్లయితే, ఏ విధముగా దేవుడు మనల్ని మరణం వరకు నడిపిస్తాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఏ విధంగా నడిపిస్తాడంట? కరువులో ఆయన నిన్ను పోషించి నడిపిస్తాడంట. ఎలా? నిత్యము. దాని తర్వాత ఆయన ఏమంటున్నాడు? నీకు ఆలోచన చెప్పి నీ కుడి చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తా అంటున్నాడు. 3వ విషయం ఆయన ఏమంటున్నాడు? గాఢాంధకారపులో లోయలలో నీవు సంచరించినప్పటికీ కూడా నేను నడిపిస్తా అంటున్నాడు. ఇంకొక విషయం ఆయన ఏమంటున్నాడు? 4వ విషయం, ముదిమి వచ్చినప్పటికీ, నీవు వృద్ధుడవైపోయినప్పటికీ, నీ అంతము నీ దరి చేరినప్పటికీ, నీవు బలహీనుడవైపోయినప్పటికీ నేను నిన్ను చంకబెట్టుకొని నేను నిన్ను కాపాడుతూ నడిపిస్తా అంటున్నాడు. చివరిగా ఏమంటున్నాడు? అనుదినము నేను నీ భారమును వహిస్తూ సహిస్తూ నేను నిన్ను మోస్తూ నీ మరణం వరకు నేను నిన్ను కాపాడుతా అంటున్నాను. సరే, మరణం వరకు ఆయన కాపాడుతా అంటున్నాడు, బాగుంది.
మరణం తర్వాత ఏంటి? మరణం తర్వాత కీర్తనలో మనం చదువుకున్నాం, ఏమన్నాడు? ఆయన మహిమలోకి నిన్ను ప్రవేశపెడతా. ఏమంటున్నాడు? మహిమలో. మరణం తర్వాత కూడా ఆయన చేయి విడిచే దేవుడు కాడు. అంటే వీఆర్ సీయింగ్ గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ ప్రెజెన్స్ ఫ్రమ్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, ఫ్రమ్ ద వూమ్. నీవు గర్భంలో రూపింపబడినప్పుడు ఆయన నిన్ను చూసిన దేవుడు. నీ తల్లిదండ్రి నీవు ప్రేమించక ముందే, నీవు గర్భంలో నీ రూపు కూడా కలుగక ముందే ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు. టు ద టూంబ్, ఆయన నీవు సమాధిలో పడినంత కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయే దేవుడు. ఫ్రమ్ ద వూమ్ టు ద టూంబ్, ఫ్రమ్ ద ఫౌండేషన్ టు రెజరక్షన్. గర్భము నుండి సమాధి వరకు ఆయన నిన్ను కాపాడే దేవుడు. సమాధి తర్వాత నేను పునరుద్ధానంలో లేపి కాపాడే దేవుడు. జగత్తు పునాది వేయబడక ముందు నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. నిన్ను పునరుద్ధానంలో కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఇటువంటి దేవుడు ఈ లోకంలో మనం ఎంత వెతికినా కూడా, ఎన్ని మత గ్రంథాలు మనం చదివినా కూడా, ఎక్కడ మనము సంచరించినా కూడా మనకి దొరకడు. ఎందుకంటే ఇటువంటి దేవుడు లేడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడు. కాబట్టి చివరిగా మనం ఒక వచనం చదువుకొని మనము ముగించుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ పౌలు గారు ఒక చిన్న అప్పీల్ చేస్తున్నారు, ఒక బతిమాలుకుంటున్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఇక్కడ రోమా సంఘాన్ని ఆయన బతిమాలుతున్నాడంట. ఇంగ్లీష్ లో ఆయన అపీలింగ్. అపీలింగ్ అంటే బతిమాలు. ఇప్పుడు మనకి ఏదైనా మన పిల్లల్ని మనం ఎంత ప్రేమతో బతిమాలుతాం, వాళ్ళ నుండి మనం ఏదైనా కోరుకున్నాం. లేదంటే మన పిల్లలు వాళ్ళకి ఏదైనా కావాలి అని అంటే ఎంత చక్కగా మన దగ్గరికి వచ్చి చిన్న క్యూట్ ఫేజెస్ వేసుకొని ఎంత చక్కగా బతిమాలుతారు. ఇక్కడ పౌలు గారు కూడా అంతే ప్రేమతో రోమా సంఘాన్ని ఏమంటున్నారు? సజీవ యాగముగా మీ శరీరములను ఆ దేవునికి అర్పించుకోనండి. ఎందుకు అర్పించుకోవాలి మనము సజీవ యాగముగా మన శరీరములను? ఎందుకనంటే ఆయన తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించక ముందు ప్రేమించిన దేవుడు. ఒక భార్య ఒక భర్తని ప్రేమించే దానికంటే ఎక్కువ ప్రేమించే దేవుడు. మన పిల్లలు మనల్ని ప్రేమించే దానికంటే ఎక్కువ ప్రేమించే దేవుడు. మనం మరణించిన తర్వాత ఎంతమంది మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు చెప్పండి? సమాధిలో మనం వేయబడిన తరువాత, మట్టి మన మీద కప్పబడిన తర్వాత ఎంతమంది మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు చెప్పండి? ఇంటికి రాగానే అన్ని మర్చిపోతామండి. ఎంత ప్రియులైనా కూడా ఆ మట్టి మన మీద వేయబడబడి కానీ ఈ శరీరము మనల్ని వదిలిపెట్టేస్తుంది, ఎముకలు మనల్ని వదిలిపెట్టేస్తుంది. మనము ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బు మనల్ని వదిలిపెట్టేస్తారు. ఎంతో లాలించిన మన పిల్లలు మనల్ని వదిలిపెట్టేస్తారు. ఎంతో వేదనతో ప్రసవించి కన్న తల్లి కూడా మరిచిపోతుంది. మనం చనిపోయిన తర్వాత ప్రతిరోజు ఎవరైనా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మన ప్రియులు ఎంతోమంది చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాము? లేదు, అది అసంభవం. కానీ దేవుడు ఆ సమాధిలో కూడా మన చెయ్యి పట్టుకునే దేవుడు. పట్టుకొని ఆయన ఏమంటాడు? రా, నువ్వు బయటికి రా. ఎక్కడికి? నా రాజ్యములో, నా మహిమలో నేను నీకు స్థానము అనుగ్రహిస్తాను. నీ కొరకు నేను చనిపోయి తిరిగి లేచి, నీ కొరకు ఏమన్నాడు ఆయన మత్తయి సువార్తలో? నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నా ఇంట్లో అనేక గృహంలో ఉన్నవి. ఎవరైనా చనిపోయిన తర్వాత వచ్చి నేను నీకు ఇల్లు కట్టించిన రా అని అంటారా? అందుకని ఇక్కడ పౌలు గారు ఒక అపీల్ చేస్తున్నారు. ఒక చిన్నగా రోమా సంఘాన్ని బతిమాలుచున్నారు. మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ఈ దేవునికి అర్పించుకోలేదు. ఎందుకు? ఆ అర్పణకి ఆయన అర్హుడు.
మనం అర్పించుకోగానే ఆయన తీసుకొని మన డబ్బులు, మన ఆస్తి, మన అందం అంతా లాగేసుకుంటాడా? మనకున్న దానికంటే రెట్టింపుగా తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పటి వరకు ఆయన నడిపిస్తాడు? మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం తర్వాత ఆయన మహిమలో మనల్ని ప్రవేశపెట్టాడు. సో అటువంటి దేవుడు మనకు ఉండగా మనకి ఎటువంటి వ్యాధులు ఉన్నాము, బాధలు ఉన్నాము, కష్టంలో ఉన్నాము, నష్టంలో ఉన్నాము, గాఢాంధకార లోయల్లో మనం సంచరించిన మనము భయపడాల్సిన అవసరము లేదు. ఈ సమయంలో నీ కష్టము నేను వెంటాడుతుందేమో, కానీ అంతే ప్రేమతో నీ చేయి పట్టుకున్న దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానము మనం హృదయంలో పెట్టుకొని సాతాను మనల్ని ప్రశ్నించినప్పుడు నీ దేవుడు ఎక్కడ అన్నప్పుడు నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు. ఆ దేవునికి నన్ను నేను సజీవ యాగముగా నేను అర్పించుకున్నాను. ఈ సమయంలో నాకు ఏమి ఉన్ననో లేకున్నానో ఆ మహిమా రాజ్యంలో ధనవంతుని వలె, ఆ ధనవంతుడైన ఐశ్వర్యవంతుడైన ఆ దేవునికి కుమారునిగా, కుమార్తెగా నేను ఉంటూ ఆయనలో నిత్యము ఆనందించే బిడ్డగా నేను ఉంటానని సమాధానం చెప్పగల ధైర్యము గల విశ్వాసము మనలో ఉండాలి. అతి విశ్వాసము, అతి ధైర్యము, అతి ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.